మెన్ ఆర్ వీక్. ఈ వీడియో చాలా మంది ఈగోలను హర్ట్ చేస్తుంది. సో బెటర్ ఎమోషనల్ పర్సన్స్ ఈ వీడియో చూడొద్దు. లెట్ అస్ అజ్యూమ్ మీ యాన్సిస్టర్స్ వారియర్. అజ్యూమ్గా నిజంగా మీ యాన్సిస్టర్స్ వారియర్స్. వాళ్ళకి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళకి ఒకటే ఉంటుంది బ్రెయిన్లో. ఏందో తెలుసా? మిషన్. వాళ్ళ లైఫ్ మిషన్. ఒక రాజు మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలుసా? ఒక్క రాజ్యంని కాంక్వైర్ చేస్తే వానికి నిద్ర పట్టది. ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటాడు. ఇంకొక రాజ్యం కాంక్వైర్ చేస్తాడు, ఇంకో రాజ్యం కాంక్వైర్ చేస్తాడు, డామినేట్ చేస్తాడు. ఫైట్ చేసి డామినేట్ చేసి ఆయనకు కావాల్సింది ఆయనకు సొంతం చేసుకుంటాడు. కానీ ఈరోజు ఫ్రెండ్స్ హర్ట్ చేసిరని ఏడుస్తారు, ఒక పిల్ల హర్ట్ చేసిందని ఏడుస్తారు. నిజమా కాదా? ఇది మీ అందరికీ రిలేటబుల్. అప్పుడు కింగ్స్ కాంక్వైర్ చేయాలి, డామినేట్ చేయాలి. సరిపోదు, వాళ్ళకి సంపాదించాలి. నేను గొప్ప కావాలి, నేను స్టేటస్ సంపాదించాలి అని చెప్పి ఫైట్ చేస్తే ఇప్పుడు నాకు ఈ గేమ్లో ఈ స్కిల్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల డ్యాన్స్లకి కామెంట్స్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో వర్చువల్ అమ్మాయిని చూసి సొల్లు కాల్చుకోవడం. మై జనరేషన్ మెన్ ఆర్ వీక్. ప్రతి ఒక్కడు యంగ్ మెన్ ఒక మూడు అడిక్షన్ ఫేస్ చేస్తారు. 100% చూసేటోళ్ళు 99%కి ఈ మూడిట్లో ఏదన్నా ఒక అడిక్షన్ ఉంది. సోషల్ మీడియా, అడల్ట్ కంటెంట్, వీడియో గేమ్స్. సోషల్ మీడియా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా స్క్రోల్ చేయకుండా ఎవరెవరు ఉన్నారు? టు బి హానెస్ట్ నేను కూడా ఉన్నా, కానీ నేను చాలా వరకు బెటర్ మీకన్నా. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే నేను నిజమే చెప్తా. నేను మొత్తానికి ఫోన్ అవసరమే లేదు, ఫోన్ వాడా అని మాత్రం చెప్పా. చాలా కొంచెం నేను హంబల్గా ఉంటా, నేను ఒప్పుకుంటా, నా తప్పు నేను ఒప్పుకుంటా. మీరెంతమంది ఉన్నారు డైలీ 6 hours 7 hours స్క్రోలింగ్ చేసేటోళ్ళు? నేనైతే ఎక్కువ స్క్రోల్ చేయ, మేబీ హాఫ్ అన్ అవర్, ఒక డేలో ఒక 30 minutes స్క్రోల్ చేస్తా అంతే. అంతకుమించి ఎక్కువ నేను స్క్రోల్ చేయ. మిగతా మొత్తం నా వర్క్ రిలేటెడ్ ఉంటుంది. మీరు మీ స్క్రీన్ టైం ఓపెన్ చేసి చూడండి, ఎన్ని గంటలు వాడుతున్నారు. ఏమవుతుంది బ్రో ఇంత సీరియస్గా చెప్తున్నా? ఏమవుతుంది బ్రో? సోషల్ మీడియా తోటి మీకు యాంగ్జైటీ పెరుగుతుంది. మీకు మీకంటే బెటర్ ఉన్న పర్సన్ని మీరు చూసి 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 మిమ్మల్ని మీరు, మీ సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతింటుంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ దొబ్బుతుంది. ఒక ఫ్యాట్ ఉన్నోడు ఒక్కొక్క మిల్లీ సెకండ్కి 6 pack ఉన్నాను చూస్తాడు. అట్లా చూసి 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 మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. నేను ఇంతే అని అనుకుంటాడు. అదే వాడు ఫోన్ చూడకుండా వాడిని పుట్ట చూసుకొని నేను తగ్గించుకోవాలి, నేను మారాలి అనుకొని వాడు ఆ ఫోన్ స్క్రోల్ చేసే టైంని జిమ్లో పెడితే మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది అంటే మీకున్న అవర్స్ మొత్తం దొబ్బుతుంది. డైలీ 4 hours లెక్కేసుకున్న మీ మీ లైఫ్ మొత్తంలో లైఫ్ స్పాన్లో 11 hours సోషల్ మీడియా, 11 years సోషల్ మీడియా పోతుంది. 11 yearsకి ఇట్లా పోతుంది, ఇట్లా 11 years పోతుంది. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే మీరు స్క్రోలింగ్ చేయరు. మ్యాథ్స్ వేయరు ఒకసారి. డైలీ 4 hours అంటే
ఒక 8 ఇయర్స్ వరకు ఇట్లా మ్యాథ్స్ వేస్తే మీకు అర్థమవుతుంది. లిటరల్లీ ఇయర్స్ వేస్ట్ చేస్తున్నారు మీరు. గంటలు కాదు, నిమిషాలు కాదు, సెకండ్స్ కాదు. ఒక లూప్ అది. ఒక రీల్ తోటి ఇంకొక రీల్, ఇంకొక రీల్, లూప్, డోపమైన్ లూప్ అది. లైఫ్ నాశనం. మీరు యాంగ్జైటీకి గురవుతారు. వాళ్ళున్న మంచి మంచి అమ్మాయిలను చూసి మీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంది. సో మీరు దేంట్లో కూడా సాటిస్ఫై కాలేరు. మీ లైఫ్ నాశనం అవుతుంది. సెకండ్, అడల్ట్ కంటెంట్ గురించి నేనేం చెప్పాలనుకుంటలేను, ఎందుకంటే అది వరస్ట్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. అడల్ట్ కంటెంట్ బంద్ చేయరు. మంకీలాగా తయారు కాకూడదు. గలీజ్ అది, చీప్. ఈ మాటలు మీకు కొడితేనే మారురి, లేదంటే మారకూరే, మీ ఇష్టం. మీరు ఇట్లా ఉంటా అంటే ఇట్లా ఉండరు. నీ గురించి జెన్యున్గా నాకు కేర్ ఉంది కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఒక్కడన్నా మారుతాడని చేస్తున్నా. థర్డ్, వీడియో గేమ్స్. మన ప్రైమల్, మన యాన్సిస్టర్స్ ఫైటర్స్, వారియర్స్, మన యాన్సిస్టర్స్ కింగ్స్, కాంక్వైర్ చేసేటోళ్ళు. నేను చెప్పిన స్టార్టింగ్లో కాంక్వైర్ చేసేటోళ్ళు. కాంక్వైర్కి మెయిన్ ఫోకస్ ఏంది? వాళ్ళకి స్టేటస్. రాజు కింద ఎన్ని రాజ్యాలు ఉంటే వాడు అంత గొప్ప, అంత గ్రేట్, అంత తోపు, అంత స్టేటస్. అంటే మన మ్యాన్కి మెయిన్ ఇంపార్టెంట్ స్టేటస్. సో మీరు ఆ స్టేటస్ని బయట వాడుకోకుండా గేమ్లో వాడతారు. మీ స్కిల్స్ పెంచుకొని, మీ లెవెల్స్ పెంచుకొని, మీ గోల్డ్ ఏమంటారు, గోల్డ్ లెవెల్స్, సిల్వర్ లెవెల్స్. అమ్మ వానికి ఈ స్కిల్ ఉంది, వీనికి ఆ స్కిల్ ఉంది, వీడి లెవెల్ ఎంత, వీడి లెవెల్ ఎంత, వీడి గేమ్ ఎంత ఖర్చు పెట్టండి, ఇంత ఖర్చు పెట్టండి. మీ స్టేటస్ గేమ్లో కాదు, బయట పెంచండి. మీకు తెలిసిన కోటీశ్వరుని కంటే మీరు ఎక్కువ సంపాదించాలి. మీకు తెలిసిన జిమ్లో తోపు ఉంటాడు కదా, ఎవరో ఒకరు హెవీ వెయిట్ లిఫ్ట్ చేసేవాడు, వానికంటే ఎక్కువ లిఫ్ట్ చేయాలి, వానికంటే ఎక్కువ మస్కులర్ కావాలి, డామినేట్ చేయాలి. గేమ్లో డామినేట్ చేస్తే ఏం కాదు, ఎవరు చూస్తారు బయట? జస్ట్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఒక 10 మందికి అదే లూజర్స్కే చూపించుకుంటారు మీరు, అంతే. ఇవో ఇట్లయింది, ఇట్లయింది, ఇట్లయింది. స్టేటస్ సొసైటీకి కనిపించాలి, ఫోన్లో కనిపించద్దు. అది రియల్ స్టేటస్. సక్సెస్ అయితేనే వస్తుంది తప్ప మిగతా దాంట్లో రాదు. మెన్ ఆర్ వీక్, ఎమోషనల్లీ వీక్, ఫిజికల్లీ వీక్. ఎమోషనల్ కంట్రోల్ ఉండదు, ప్రతి దానికి ఏడుస్తారు, చిన్న చిన్న దానికి హర్ట్ అవుతారు. మీ యాన్సిస్టర్స్ కాంక్వైర్ చేస్తే మీరు ఏడుస్తున్నారు చిన్న చిన్న దానికి. షై ఫీల్ అవుతున్నారు. మీ తాతలు కాంక్వైర్ చేశారు, వాళ్ళకున్న టెస్టోస్టెరాన్ మీకు సగం కూడా లేదు. మెన్ ఆర్ వీక్, వీక్, వీక్. అంత వీక్ ఉన్నారు మీరు. మీ ఎమోషనల్ కంట్రోల్ లేదు మీకు, ప్రతిదానికి ఏడుస్తారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. బీ ఏ మాస్కులిన్ మ్యాన్. ఒక స్టిల్నెస్ తోటి ఉండండి. నేను ఒక ఇన్స్టాలో, నాకు తెలిసి నా ఫ్రెండ్ అనుకుంటా స్టోరీ పెట్టాడు నా ఫ్రెండ్. ఆ స్టోరీలో ఏముందంటే, నాకు నిజంగా నేను రీల్ నార్మల్ స్టోరీలు చూసిన, ఆ 30 minutesలోనే స్టోరీలు చూస్తే బీ ఏ మ్యాన్ హూ ఫేసెస్ బ్రేకప్, హూ ఫేసెస్ లాస్, who faces all failures and still say if that I will figure it out. అంటే బ్రేకప్ అయినా, లైఫ్లో ఫెయిల్యూర్ అయినా, ఎవరు నమ్మకపోయినా ఎట్లుండాలంటే, సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, అయినా సరే నేను అన్నిటిని ఎదుర్కొంటా,
నేను అన్నిటినీ ఎదుర్కొంటా, సొల్యూషన్ నేను కనుక్కుంటా అనేటట్టు ఉండాలి. ఇప్పుడు అట్లా లేరు. ఫిల్ చేసి పెట్టిందని వీక్. యు ఆర్ వీక్. యు ఆర్ వీక్ యాజ్ హెల్. ఫిజికల్లీ వీక్. మీ ఫుడ్ మీద మీకు కంట్రోల్ లేదు. పడుకుంటారు జిమ్కి పోకుండా. మీ ఫ్రెండ్స్ మీకు బాడీ షేమ్ చేస్తే దాన్ని ఎంబ్రేస్ చేసుకోండి. మీకు పొట్టు ఉందిరా అంటే దాని మీద వాళ్ళ మీద రివర్స్ కాకుండా వాళ్ళకి చెప్పకుండా, రైట్ నాకు ఉంది కాబట్టి, నాకు ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి వీడు అంటుండు అని చెప్పి ఫిక్స్ చేసుకోరి. మార్చుకోండి. గోల్స్ పెట్టుకోండి. ఆ గోల్స్ మీద పిచ్చి పెట్టండి. అబ్సెస్ ఓవర్ గోల్స్. ఒక్క గోల్ పెట్టుకోవద్దు అందరిలాగా. ఒక 10 గోల్స్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ రావు, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అయిపోయినా కొద్ది టిక్ పెట్టండి. ఒక్కొక్క టిక్కి మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో చూడండి. డోంట్ బి వీక్. నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ వీడియో తోటి నేను చెప్పింది మీరు నార్మల్గా నేను వీక్ అన్న ముచ్చట్లు చెప్పింది అది బంద్ చేసుకోండి. మాస్కులిన్గా ఉండండి. మాస్కులినిటీ. డోంట్ బి వీక్. ఇవాళ రేపు మొత్తం అవే. మొగోళ్ళు లేరు ఎట్లయినా. జెండర్స్ చేంజ్ అవుతారు. ఎల్జిబిటీ అంట, గేస్. ఎందుకు అది? మన లోపల టెస్టోస్టెరాన్ తక్కువ అయ్యి. దేనికి తక్కువ అవుతున్నాయి? మీ లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల, మీ ఫుడ్ చాయిసెస్ వల్ల, మీ ఎమోషన్స్ వల్ల. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. హ్యాపీ లవ్, కైండ్నెస్ మాత్రమే చూపించాలి. ఎంత బాధ వచ్చినా అది లోపలనే పెట్టుకోవాలి. ఆ బాధ మొత్తం మీ వర్క్ మీద చూపించాలి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లోపల పెట్టుకొని ఆ ఇన్సెక్యూరిటీస్ ఫిక్స్ చేసుకొని కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళాలి. దట్ మేక్స్ హూ యు ఆర్. రియల్ మ్యాన్ అట్లుంటాడు. జాయిన్ ద క్లబ్.